భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కపిలేశ్వరపురం మండల పరిధిలోని గ్రామాల ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ కార్యాలయంలో ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షురాలు మేడిశెట్టి సత్య వేణి దుర్గారావు పాల్గొన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధులు త్యాగ ఫలితంగా సిద్ధించిన స్వాతంత్ర భారతావనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు పేర్కొన్నారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, పటేల్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని సమాజం పట్ల సేవాభావంతో మెలగాలని నేటి యువతకు దుర్గారావు విజ్ఞప్తి చేశారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి స్వీట్లు, పెన్నులు అందజేశారు. అలాగే కోరిమిల్లి గ్రామంలో సచివాలయం వద్ద కార్యదర్శి కామేశ్వరరావు, సర్పంచ్ ఆచంట సత్యనారాయణలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందన సమర్పించారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పీటీసీ అబ్బు, పరిపాలనాధికారి ప్రకాష్ రావు, పీఎస్సీఎస్ చైర్పర్సన్ పెంటపాటి వెంకన్న బాబు, పలువురు ఎంపీటీసీలు, మండలి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మన నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ 75 నుంచి ఎక్కువ 75 వరకు కల్పించాలంటే ఏ విధమైన చట్టాలు రూపొందించాలని చెప్పి మరి దీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి మరి రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు అతిపెద్ద ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసినటువంటి మహనీయుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున రిపబ్లిక్ డేగా గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశ వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నామంటే మరి ఈయన రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని మరి లోక్సభలో మరి ఆమోదించినటువంటి రోజుగా